హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణీకరణ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి అరటికాయ బజ్జీ. అరటికాయ బజ్జీ క్రిస్పీగా ఆయిల్ పేల్చకుండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. బియ్యం పిండి వేసిన తర్వాత రుచి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకోవాలి. కారం పసుపు వేసుకోవడం వల్ల బజ్జీలు అనేది కొంచెం కలర్గా టేస్టీగా వస్తాయి. అలాగే 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వాటర్ ఒకసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఈ పిండిని ఉండలు లేకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా దోసల పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. మరీ చిక్కగా కాదు, అలానే పలుచగా కాకుండా ఇలా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి అరటికాయలు ఇలా క్రాస్గా ముక్కల్లా కట్ చేసుకోవాలి. అరటికాయకి పైన ఉన్న తొక్కంతా తీసేసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా అరటికాయని ఇలా క్రాస్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకుంటే అరటికాయ ముక్కలు అనేది నల్లగా అవ్వకుండా ఉంటాయి. అరటికాయలు ఇలా క్రాస్గా కాకుండా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అరటికాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపిన శనగపిండిలో అరటికాయ ముక్కలు ముంచి గిన్నెకి రాసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా గిన్నెకి రాసి ఆయిల్లో వేసుకుంటే అరటికాయ బజ్జీలకి తోకలు రాకుండా ఉంటాయి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో ఎన్ని బజ్జీలు పడతాయో అన్ని బజ్జీలు వేసుకోవాలి. ఇలా బజ్జీలు వేసిన తర్వాత స్టవ్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి బజ్జీలు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి బజ్జీలు ఫ్రై చేస్తే బయటన మాడిపోతాయి, లోపల అరటికాయ కొంచెం పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే బయటని క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా ఫ్రై అవుతాయి బజ్జీలు అయితే. అలా అయితే ఆయిల్ కూడా పీల్చవు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి క్రిస్పీగాన. ఇక్కడ చూసారు కదా, బజ్జీలు అయితే రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. బజ్జీల్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ పేల్చకుండా బాగా వస్తాయి బజ్జీలు. ఇక్కడ చూసారు కదా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా బజ్జీలన్నీ ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని మిగతా బజ్జీలు కూడా ఇలానే వేసుకోవాలి. చాలా ఈజీగా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఈ బజ్జీలకి స్టఫింగ్ పెట్టుకోవాలంటే ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు సాల్ట్, చిటికెడు కారం, కొంచెం నిమ్మరసం, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు వీడియో క్లిప్లో చూపించిన విధంగా అరటికాయ బజ్జీని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత ముందుగా కలిపిన ఆనియన్ స్టఫింగ్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా అరటికాయ బజ్జీకి పెట్టుకోవాలి. ఇలా అరటికాయ బజ్జీకి ఇలా స్టఫింగ్లో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నార్మల్గా బజ్జీ తినే కన్నా ఇలా ఆనియన్ స్టఫింగ్ పెట్టుకొని బజ్జీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బయట షాపుల్లో బజ్జీలు కొని తినే కన్నా ఇలా సింపుల్గా టేస్టీగా బజ్జీలు చేసి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ తినడం అంత మంచిది కాదు కాబట్టి ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూసారుగా బజ్జీలు అయితే రెడీ అయిపోయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.